ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించడం సాఫ్ట్వేర్ ఉద్యోగుల పాలిట సరికొత్త విరామం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. టీడీపీ నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడ్డారు ఈదా సాంబిరెడ్డి. ఎన్నికల ఫలితాల తర్వాత వరుసగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, శ్రేణులపైన, నాయకులపైన పలు దాడులు జరిగాయి. అటువంటి ఒక దాడి ఈదా సాంబిరెడ్డి పైన కూడా జరిగింది. ఆయనని తీవ్రంగా గాయపరిచి చనిపోయారనుకుని వదిలేశారు. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఈదా సాంబిరెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఆయన్ని పరామర్శించేందుకు వస్తున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి. జై జగన్ జై జగన్ సార్ కొద్దిగా కెమెరా ముందు పెట్టేద్దాం. శ్రీనివాస్ రెడ్డి కారు అడ్డగించి 2 కార్లు వచ్చి 2 కార్లు 10 మంది వచ్చారు సార్. ఒక కారు అడ్డం పెట్టారు. కారు మొత్తం సాక్షాత్ బ్యాక్ సీట్ బ్యాక్ సీట్ కూడా బ్యాక్ అవుతుంది సార్. ఇంకొక సొసైటీ అది పోరాట ఘోరంగా ఉంది సార్. మరి మాకు చుట్టూ అదే ఉండు ఒక నిమిషం. మా డాక్టర్ సంస్కృతి
రామ్మూర్తి సాఫ్ట్వేర్ ఏమేం పేర్లమ్మా? చెల్లెలు కూడా చేస్తారు. బాస్ పేరు కూడా సామరెడ్డి. మనోడు మాట్లాడుతున్నారు. హాస్పిటల్లో సాయి భాస్కర్ హ్యాండ్స్ ప్రెస్ చేయడానికి వాటర్ సపోర్ట్ నొక్కడానికి కూడా హ్యాండ్స్ కూడా ఎక్సర్సైజ్ బెడ్ మీద బెడ్ సూట్స్ పెట్టకుండా మొదలు బాగా ప్లానింగ్ చేసినట్టు బేస్ పడే చోట బాగా ఇరుక్కున్నట్టుగా ఇక్కడ ప్లేట్ వేసారు, ఇక్కడ బాగా వేసారు. హ్యాండ్స్ కూడా 2 బాగా వేసారు. అవును సార్, షోల్డర్ స్ట్రెంత్ కోసం ఫీజర్ ఇచ్చారు సార్. సార్ ఇంకో మాట సార్, సాంబేడి గారికి ఇప్పుడు జరిగిందంటే ఊళ్ళో ఆందోళన చేసాం సార్. ఊళ్ళో ఆందోళన చేస్తే ఎవరైతే ఆందోళనలో పాల్గొన్నారో వాళ్ళందరూ ఫోటోలు తీసుకొని ఫోన్ చేస్తున్నారు. ఆఫీస్ నుంచి ఫోన్ చేసి మీరు పెన్షన్ రెడీ చేసుకోండి, మీరు పెన్షన్ రెడీ చేసుకోండి అని చెప్పి వార్నింగ్ ఇస్తున్నారు. కాళ్ళు ఆ నెంబర్ కూడా తెలుసు, నాకు ఫోన్ చేశారు. ఎవరైతే యాక్టివ్ ఉన్నారో అందరూ ఫోటోలు పెట్టుకుని చూస్తున్నాం సార్. ఫోటోలు చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి సార్. చదువుకోపడి వరకు అయితే ఎప్పుడు లేదు సార్. భయం అనేది ఎంత దూరం పడుతుంది? పిల్లియన్ రూమ్ లో వేసుకొస్తాను. ఎమ్మెల్యే సాక్ష్యం చేస్తున్నాం సార్. నాయకులు కార్యకర్తలు చేసేది వేరు, డైరెక్ట్ ఎమ్మెల్యే చేస్తారు. ఏదో చెప్పాలంటే మీకు చెప్పండి, వచ్చాడు అన్న నీ ముందు చెప్పండి బాబాయ్ది.
అందరికీ మల్లేశ్వరి హాస్పిటల్ మీరు ఓపెన్ చేయడం సాయిభాస్కర చాలా అదృష్టం బాగా మా ఇంట్లో ఉన్నాడు 2 హాస్పిటల్ ఓపెన్ చేసి కాకపోతే ప్రజల దగ్గరికి అందరూ నీ కోసం ఎదురు చూస్తారు. ఇప్పుడైనా అందరినీ చక్కగా కలుపుకొని, ఎందుకంటే జరిగిపోయింది అది ఏం జరిగిందో మీరే చెప్పారు కాబట్టి ఇక్కడి నుంచైనా మనం ముందుకెళ్దాం. మమ్మల్ని భయపెట్టి కాన్స్టిట్యూన్సీలో శంకరవరం జరుగుతున్నాం, భయపెట్టి కాన్స్టిట్యూన్సీలో రేపు ఎలక్షన్ అనేది ఒక కాన్సెప్ట్. అదే వాళ్ళు భయపెట్టేద్దాం మాకు ఏదైనా పరిస్థితి 5 సంవత్సరాలు కష్టపడ్డాం, రూపాయి సంపాదించుకోవడం. తర్వాత పార్టీకి మనం చూసి మా ఊరు 1000 మెజార్టీ తీసుకొచ్చాం. ఇది వాళ్ళని పొయ్యి పడినా కానీ 1.5 ఖర్చు పెట్టారు మా విలేజ్. బట్ కానీ ఇవాళ మాట్లాడడం చేస్తే ఫైనాన్స్ పరంగా ఇబ్బంది పడుతున్నాం, అన్ని రకాలుగా ఎంత ఇబ్బంది పడుతున్నాం అంటే ఏం చేయాలి అర్థం కానీ పరిస్థితి. ఆస్తులన్నీ అమ్ముకున్నారండి, మొత్తం అమ్మేశారండి, ఆస్తి మొత్తం అమ్మేశారు. మీటింగ్ లో మొత్తం బాగా కొట్టారు సార్. ఆరంభస్తాను అరవం కొట్టాడు అందరికి. అరే ఆగు పేరు నియోజకవర్గంలో జాలయ్య గారు ఈయన సీనియర్లు అండి, వీళ్ళిద్దరేనండి. జాలయ్య గారు సీనియర్. ప్రతి గడప ఎక్కి తిరిగాడండి. తిరగిన ఊరు లేదు, పాల్గొచ్చిన మనిషి లేదు. మండలం వైద్యులుగా 20 ఏళ్ళు సార్. పాడి బల్ల తాళ్ళు రెడ్డి లేదు 2 సార్. మండలం మొత్తం మీద మా 2 ఊళ్ళే కవర్ చేస్తారు సార్. మెయిన్ తాళ్ళూరే సార్. అసలు మంది పాల్పడలేదు. అసలు ఎలక్షన్లో 100 కోట్లు పెడితే ఎలక్షన్ గెలిచినాక సంక్రాంతి 100 కోట్లు పెట్టారు రికార్డు. గెలిచినాక జనానికి గుళ్ళకి బళ్ళుకి ఎంబీబీఎస్ సీట్లకి కరోనా అప్పుడు మొన్న 100 కోట్లు పెట్టాడు. అంటే గుడి పైన బాధపడుతున్నా ఏంది ఈ రాజకీయం. చెప్పలేదు ఈదా సాంబిరెడ్డి నివాసం నుంచి ప్రస్తుతం లైవ్ చూస్తున్నాం. ఈదా సాంబిరెడ్డిని ఆయన కుటుంబ సభ్యుల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తున్నారు. ఆయన ఆ రోజు అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనే ఘటనని కూడా ఆయన అనుచరులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇప్పటిదాకా వివరించారు. ఆయన కుటుంబ సభ్యుల వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. త్వరగా కోలుకోవాలని వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్పారు. ఆ లైవ్ ఇప్పటివరకు మనం చూస్తున్నాం. నియోజకవర్గంలో గతంలో ఎప్పుడూ కూడా ఇలాంటి పరిస్థితి లేదు, ఈ రకంగా ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న పరిస్థితి లేదు. ఈరోజు ఈ విధంగా తాను మంచానికే పరిమితం అయ్యాను అని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈదా సాంబిరెడ్డి చెప్పిన దృశ్యాలు కూడా చూస్తున్నాం. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పలువురు కార్యకర్తలు, శ్రేణులు కూడా ఈదా సాంబిరెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఆ రోజు ఏం జరిగింది, ఈదా సాంబిరెడ్డి పార్టీకి అదేవిధంగా నియోజకవర్గంలో ఎంత యాక్టివ్గా ఉన్నారో లాంటి అంశాలన్నింటినీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరించి చెప్పారు. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈదా సాంబిరెడ్డిని పరామర్శిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులందరితో కూడా మాట్లాడుతున్న దృశ్యాలు చూస్తున్నాం.